జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, రఘువీర, సీతాపతి. బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయన కోదండపాణి. ఎంత వేడిన గాని ఇంతైనా దయలేదు పంతము చేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండపాణి. జయ శ్రీ. గురువుగారు భగవంతుడు ఒక్కడే అంటున్నాడు. సరే, అటువంటి భగవంతుడిని తెలుసుకోవడం ఎలా? భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, ఎలా గ్రహించాలి? నాయనలారా, ఇదివరకే మనం చెప్పుకున్నాం. పతంజలి మహర్షి గారు ఆదిశేషుని అవతారంతో ఇక్కడ యోగ శాస్త్రాన్ని ఆయన నిర్మించారు. అందులో మానవులు భగవంతుని గురించి కొద్దిగా జ్ఞానం పొందాలి అంటే అష్టాంగ యోగం అనేది అని చెప్పారని ముందు చెప్పుకున్నాము. కనుక ఏదైనా ఒకటి ఆచరించందే మనకేం అర్థం కాదు. దేవుడికి మొక్కుతాం, భక్తి చూపిస్తాం, భక్తి కూడా యోగమే. ఆ భక్తిలో ఎంతసేపు లీనమై ఉన్నాము, ఆ లీనమైన భక్తిలో భగవంతుడిని ఎలా తెలుసుకుంటాము, ఇది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము? ఆ దైవానికి ఉన్నటువంటి గుణగణాలేవి, భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, భక్తి ద్వారా ఎలా తెలుసుకుంటాము, కర్మ ద్వారా ఎలా తెలుసుకుంటాము, జ్ఞానం ద్వారా ఎలా తెలుసుకుంటాము, యోగం ద్వారా ఎలా తెలుసుకుంటాము, ఇలా అనేక విధాలుగా భక్తి నవరసాలు చెప్పుకుంటాం. ఈ విధంగా భగవంతుడు తెలుసుకోవాలి అన్నప్పుడు మనకు ఆ దారిలో ప్రయాణం చేయాలి. గమ్యం చేరాలంటే ఆ దారిలో నడుస్తూనే కదా గమ్యం చేరుతాం. ఆ దారి ముందర నిలబడుకొని నేను గమ్యం దగ్గరికి పోవాలి, నేను పోవాలి. అడిగిపోయేది నీ గమ్యం ఏదో ముందు ఎత్తుక్కోవాలి కదా. నీ గమ్యం అనేక దారులు కనబడతాయి. ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించాలి, ఇంకొక వైపు ఏమో గొప్ప గొప్ప అలంకరణలు కావాలి, సరే బాగా గొప్ప గొప్ప చదువులు చదివించాలి పిల్లల్ని. ఇలా అనేక దారులు కనబడుతుంటే ఏ దారిలోని పోతాము? అందుకే భక్తి అనేది చాలా అతి ఉన్నతమైనటువంటి శక్తి. భగవంతుడిని తెలుసుకునే యుక్తి కూడా అదే. కనుక భక్తి యోగమే ఎక్కువ మంది ఆచరిస్తారు. కర్మయోగము యోగులు మాత్రమే, జ్ఞానం ఉన్నవారు కర్మ ఎలా చేయాలి, చేసే కర్మ మంచిదా చెడ్డదా అది గ్రహించి మంచిది చేస్తూ ఉండేవాళ్ళే మంచి కర్మలు. అప్పుడు అది కర్మయోగం ద్వారా భగవంతుడు మనకి ఎవరో అర్థమవుతారు. కనుక ఏ శాస్త్రమైనా రావాలంటే దాన్ని మనం పూర్తిగా చదవందే ఏది మనకు చివరి జ్ఞానం రాదు, ఎటువంటిదైనా. ఈ విధంగా మనం భగవంతుని తెలుసుకోవాలన్నప్పుడు వేమన గారు ఒక చిన్న పద్యం చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి పద్యం అది. నిన్ను చూసిన మనిషి తన్ను తా మరచు, తన్ను చూసిన మనిషి నిన్ను మరచు, తానెవరు మీవెవరు, లోలోన ఉన్నవారెవరు తెలుసుకొనలేక మనిషి అనేక బాధలకు పడుతూ ఉంటాడు. అంటే ఆయన ఆ రెండు పదాలు, వాక్యాలు, నిన్ను చూసిన మనిషి తన్ను తామరచు అంటే దైవం గురించి మనం తెలుసుకోవాలి. దైవం అంటే ఏమి, దైవశక్తి అంటే ఏమి, దైవం యొక్క జ్ఞానమేమి, ఆయన స్వరూపమేమి, ఆయన వికాసమేమి, ఆయన తేజస్సు ఏమి, ఆయన యొక్క ఓజస్సు ఏమిటి, ఈ సర్వము ఆయన ఎలా వ్యాప్తి చెంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే భగవంతుడినే చూస్తుండాలి. ఈ కళ్ళతో కాదు, జ్ఞాననేత్రాలతో చూడాలి. దానికి జ్ఞానం అవసరం. జ్ఞానం అంటే ఏమిటి? నువ్వు నిత్యం భగవంతుడిని మనసులో పెట్టుకుంటే అజ్ఞానం దరిష్టంగా అదే లోపలికి వస్తుంది. ఎందుకు? భగవంతుని తెలుసుకోవాలి, మనము ఆయనను పూర్తిగా గ్రహించాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? తన శక్తిని మనలో ప్రవేశపెడతారు. ఆ శక్తి అనంతంగా విశ్వమంతా నిండి ఉంది. విశ్వమంతా అనేక శక్తులు ఉన్నాయి.
అన్ని శక్తులు ఆయనవి. అందుకే అన్ని రూపాలు ఆయనవి అంటాము, అంతటా ఆయనే అంటాము, సర్వాంతర్యామి అంటాం, ఆమని పొటెంట్, ఆమని సెయింట్, ఆమని ప్రజెంట్. ఇంతకన్నా నిర్వచనం భగవంతుడికి మనం తెలుసుకునేది ఏం లేదు. అందుకని ఇక్కడ వేమన ఏమంటారంటే, వేమన గారు మహాకవి, యోగి వేమన. ఆయన భగవంతుడిని చూడాలనుకున్న వాళ్ళు నిన్ను మర్చిపోవాలి, నీ సుఖాలు మర్చిపోవాలి, నీ యొక్క అనేక రోగాలను మర్చిపోవాలి, నాలో ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అనే విషయం మర్చిపోవాలి, నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదని వెతుక్కుంటూ ఉండకూడదు. భగవంతుడు ఈ యొక్క శరీరం ఇచ్చాక, జన్మ ఇచ్చాక, ఇందులో ఆయన ప్రవేశించాక మనకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ బ్రతుకు దారిలో మనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతలు నిర్వహించాలి, సక్రమంగా నిర్వర్తించాలి, క్రమ పద్ధతిలో నిర్వహించాలి, ధర్మాన్ని అనుసరించి పోవాలి, సత్యం అనేదాన్ని విడిచిపెట్టకుండా జీవించాలి. సత్యం ఎంతమంది చెప్తాం? నిద్ర లేచింది రాత్రి వరకు ఎన్ని నిజాలు చెప్పి ఉంటాం, ఎన్ని సత్యం మీద నడిచి ఉంటాం, సత్యాన్ని ఆచరించి ఉంటాం. మాటలు చెప్పడమే సత్యం కాదు, అబద్ధం చెప్పడం అసత్యం, సత్యం నిజం చెప్పడం అదొకటే కాదు, మన ప్రవర్తనలో కూడా సత్యం ఉండాలి. అంటే ఏదైతే మన జ్ఞానం ముందు పూర్వీకులు ఏర్పరిచి ఉన్నారో, మహాయోగులు, ఋషులు, మునులు, ఆ దారిలో మనం నడుస్తున్నామా లేదా? అంటే భగవంతుని అనుకూలమైన దారిలో మనం నడవాలి, మనకు అనుకూలమైన దారిలో మనం నడవకూడదు. భగవంతుడికి ఏది అనుకూలం, భగవంతుడి దగ్గరికి ఏది తీసుకెళ్తాం అనుకున్నప్పుడు ఆ దారిలో మనం నడవాలి. అంతేకాని మన సొంత దారిలో ఎత్తుకొని అడ్డదారులన్నీ వెతికి ఏదేదో చేసుకుంటూ భగవంతుని తెలుసుకోవాలని ఎన్ని ఆలయాలు, దేశంలో ఉండే ఆలయాలన్నీ తిరిగినా కూడా భగవంతుని తెలుసుకోలేమంటారు అన్నమాచార్య వేదాంతి. వేద్యుడిని తెలుసుకున్నటువంటి వేదస్వరూపం.